బీఆర్ఎస్ ఐటీ సెల్ హెడ్ కొనతం దిలీప్ ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయనపై ఫిర్యాదులు నమోదు కావడంతో అరెస్టు చేశారు. కొనతం దిలీప్ వ్యవహారం తొలి నుంచి కూడా వివాదాస్పదంగానే కనిపిస్తోంది. 2014 నుండి 2023 వరకు కూడా తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా తొలి డైరెక్టర్ గా ఆయన పనిచేశారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ బీఆర్ఎస్ కేటీఆర్ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్ చేశారు అనే విమర్శ ఆయనపై ఉంది. అంతేకాకుండా అదే సమయంలో కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం పనిచేసిన వారికి ప్రభుత్వం నుంచి జీతాలు ఇప్పించారనే ఆరోపణ కూడా ఆయనపై ఉంది. ఇక బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే వరుస ఫిర్యాదులు సిసిఎస్ లో దిలీప్ పై నమోదయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కూడా కొనతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా జైనూరులో జరిగిన అత్యాచార ఘటన విషయంలో ఆయనపై మరో కేసు ఫైల్ అయింది. ఈ ఘటన విషయంలో కొనతం దిలీప్ టీం తప్పుడు ప్రచారం చేసి 2 వర్గాల మధ్య విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణ ఉంది. దీంతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, 2014 నుంచి కూడా మొత్తం కూడా ఇప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉందా ఈ ఆరోపణలన్నీ కూడా? రేణుశ్రీ, అంటే ప్రధానంగా కొనతం దిలీప్ ఉమ్మడి అంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేటీఆర్ చూసేటువంటి ఐటీ విభాగానికి సంబంధించినటువంటి డిజిటల్ మీడియా హెడ్ గా పనిచేశారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిజిటల్ మీడియా హెడ్ గా పనిచేస్తున్న ఆయన సేవలన్నీ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాకి, అదేవిధంగా కేటీఆర్ సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇతర కేటీఆర్ సంబంధించినటువంటి సోషల్ మీడియాకి ప్రధానంగా పనిచేశాడు అనేటువంటిది అది బహిరంగ రహస్యంగా ఆనాడు బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు, బీఆర్ఎస్ లో ఉండే కొంతమంది నాయకులు కూడా కేటీఆర్ కంటే సోషల్ మీడియా ఉంది మాకేం ఉందని కొంతమంది మంత్రులు కొంచెం బహిరంగంగానే మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కేటీఆర్ కి డిజిటల్ మీడియా హెడ్ కొనతం దిలీప్ ఉన్నాడు. కొనతం దిలీప్ కి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఆయన టీం ఉందో ఆ టీం కూడా జీతాలన్నీ కూడా గవర్నమెంట్ నుంచే ఆ జీతాలు అందేవి అనేటువంటి విమర్శలు కూడా ఆ రోజు ఉన్నాయి. ప్రధానంగా అంటే సోషల్ మీడియాకి, బీఆర్ఎస్ సోషల్ మీడియాకి కానీ ముఖ్యంగా కేటీఆర్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగాలు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్లు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అకౌంట్స్ అన్ని రెగ్యులర్ గా మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేయడానికి కావాల్సిన సిబ్బంది 10 మందా 15 మందా వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ నుంచి వివిధ డిపార్ట్మెంట్ నుంచి రిక్రూట్ చేసుకొని జీతాలు గవర్నమెంట్ నుంచి తీసుకుంటూ పనిచేశారు అనేటువంటిది ప్రధానంగా బీఆర్ఎస్ మంత్రులే మాట్లాడుకున్నారు. అది ఆ రోజుల్లో ఆ రకంగా కేటీఆర్ కి హెల్ప్ అవుతుంది, మాకేమీ అవకాశం లేదు అనేటువంటి పద్ధతులు డిస్కస్ చేసినటువంటి సందర్భం ఉంది. దాని తర్వాత అనేక విషయాల్లో కూడా కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా, దేశ విదేశాలకు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా కొనతం దిలీప్ని వెంట పెట్టుకుని వెళ్ళేవాడు అనేటువంటిది కూడా ఆ రోజుల్లో విమర్శ అనుకోండి, చర్చ కూడా ఉండేది. ఆ రకంగా కొనతం దిలీప్ కొన్ని విషయాల్లో ఆయన కొన్ని అక్రమాలకు పాల్పడ్డాడు అనేటువంటి విమర్శలు కూడా ఆ రోజులే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కొన్ని విమర్శలు కూడా వినపడ్డాయి. ఆ విమర్శలను గత ప్రభుత్వం వాటిని పెద్ద ఇగ్నోర్ చేసింది. వచ్చినటువంటి విమర్శలు, వస్తున్నటువంటి ఫిర్యాదులను కానీ లేకుంటే వారలుగా వచ్చిన ఫిర్యాదులను కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చిన ప్రభుత్వం ఇంకా దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడలేదు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత డే 1 నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా వివిధ వేదికలు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పినట్టుగా ట్విట్టరా, లేకుంటే ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్, అలాంటి వాట్సాప్, అలాంటి ఇవాళ కొత్తగా కొన్ని వాళ్ళు వెబ్సైట్లు కూడా ఓపెన్ చేశారు. వీళ్ళందరికీ ప్రధానంగా అంటే దాదాపుగా 50 నుంచి 100 మంది పనిచేస్తున్నారు అనేటువంటిది కొన్ని యూట్యూబ్ ఛానల్స్. వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర ఉన్నటువంటి జపనీస్ పార్క్ దగ్గర వీళ్ళ హెడ్ ఆఫీస్ ఉంది అనేటువంటిది కూడా చర్చ ఉంది, ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచే డైరెక్షన్ లోనే, అక్కడి నుంచే కేటీఆర్, కొనతం దిలీప్ వీళ్ళిద్దరు డైరెక్షన్ లోనే ఏవైనా పోస్టింగ్లు జరగాలి అంటే, ఉదాహరణకి నిన్న ఖమ్మంలో జరిగినటువంటి ఒక సంఘటన, హరీష్ రావు అక్కడికి వరద బాధితులు పరామర్శకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక తోపులాట ఘర్షణ, స్థానికులకి హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి మధ్య, అంటే హరీష్ రావుతో కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి కొంతమందికి అక్కడ స్థానికులకి మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు, సంతోష్ రెడ్డి అనే యువకుడు కింద పడటం, ఆ యువకుడి నుంచి కారు ఎవరైతే ఎమ్మెల్యే, హుజూరాబాద్ ఎమ్మెల్యే
ఉన్నాడు. అతనే కారు నడపడంతో ఆ కాలు ఇరిగింది. కానీ దాన్ని కాంగ్రెస్ గుండాల దాడి అని తెలుగు స్క్రైబ్ అనే దాంట్లో పోస్ట్ చేయడం, ఇట్లాంటివి అనేకం కూడా తప్పుడు ప్రచారం చేస్తారు. తాజాగా జైనూరు ఏదైతే ఉందో, జైనూరులో ఒక ఆటో డ్రైవర్ ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు, మహిళ ఒక మతానికి సంబంధించినటువంటి అత్యాచారానికి గురైన మహిళ ఒక మతానికి సంబంధించింది. కానీ దాన్ని మతం ఇష్యూగా తీసుకొచ్చి రెండు మతాల మధ్య ఘర్షణ సృష్టించే విధంగా పోస్టింగ్లు చేయడం వల్ల అక్కడ ఉద్రిక్త వాతావరణం జల్లగా ఆదిలాబాద్ బైల్సాయి అంతా కొంత సెన్సిటివ్ ఏరియా, మొదటి నుంచే కొంత చిన్న ఘటన జరిగినా అక్కడ ఆ రెండు వర్గాల మధ్య కమ్యూనల్ ఫ్లేర్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం అది. అటువంటి చోట్ల ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనగా కాకుండా రెండు కమ్యూనల్స్ మధ్య, రెండు వర్గాల మధ్య ఘర్షణ సృష్టించే విధంగా పోస్టింగ్లు చేసి అక్కడ చివరికి ఒక 40 దుకాణాలు దగ్ధం అవ్వడానికి, లేకుంటే ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడానికి, ఒక రకంగా ప్రాణహాని జరగడానికి కావచ్చు, ఆస్తి నష్టం జరిగే విధంగా పోస్టింగ్లు చేయటమే వచ్చిన ఫిర్యాదుల మీద కొంత దిలీప్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శ్రీనివాస్.